నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా చెలకూరు మండలం నాది బోధన గ్రామం దొడ్డవరపు రమణయ్యని నేను రైతుని మేము ధాన్యం వ్యవసాయం చేసుకుని బతకాల అంతకుపైన మాకేం ఆదరణ లేదు. ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు మా జిల్లాలో నీళ్లు కావాల్సినన్ని తిప్పించి మాకు ఇబ్బంది లేకుండా రైతులకి ధాన్యం బండేట్టుగా చేశారు సార్. మా ధాన్యం కూడా అమ్ముకునే దానికి ఫ్రీగా పోయేట్టుగా కూడా వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారు చెప్పి అడ్డం లేకుండా అమ్మేట్టుగా చేశారు సార్. గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఆయన్ని సభ్యత లేకుండా మాట్లాడటం? ఆయన అనేవాళ్ళు లేకపోతే అన్నంబాక్ అనే గ్రామం అసలు ముందు తెచ్చుకొని సాగాలనుకున్నారు. వాళ్ళు బర్రెలు తోలిపోయినారు. అట్లాంటి వాళ్ళకి నల్లపరెడ్డి వాళ్ళ మనవడు ఆయన ఏం చేసినాడంటే నీళ్లు తెప్పించి ధాన్యం బండేట్టుగా చేసి అన్నం తినేట్టుగా చేశారు సార్. మీరు ఏదేదో మాట్లాడతారు. ఎందుకంటే సార్ మీరు నాది వైఎస్ఆర్సీపీ, నేను మళ్ళా ఇప్పుడు టీడీపీలో ఉన్నాను. కానీ మనం కాలాన్ని బట్టి చెయ్యాలా. దాంతో మీరు అటు కాకుండా ఏదో దేశం పెట్టుకొని ఎలక్షన్ కాడి నుంచి ఆయన విమర్శించి మాట్లాడటం, ఆయన చేయలేదు పట్టలేదు. రాండి మీరు చెరుకూరు మనం రాండి, నన్ను బిల్లు పంపించండి, పోదాం చెరువులు చూద్దాం, ఎన్ని గ్రామాలు పడినాయా పనిలేదా చూడండి, ఎంక్వైరీ చేయండి, తర్వాత మాట్లాడండి. సభ్యత లేకుండా మాట్లాడితే మాకు రైతులకు చాలా ఇబ్బంది, చాలా కోపం కూడా వస్తుంది. మీరు అట్లా మాట్లాడబాకండి సార్. ఎప్పుడు కూడాను అన్నం పెట్టిన పెట్టలేదంటే ఎట్లా సార్? మీరు పెట్టారా? మీరు ఏదైనా ఒక చెరువుకు తెచ్చిచ్చారా? చెప్పండి మీరు. అదే ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి ఊరికి నీళ్లు అనేవాడు ఈకపోతే ఆ ఊళ్ళో ఏం కావాలా? ఎన్ని నీళ్లు తెచ్చిచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఆ ఊరు ఇప్పుడు పుష్కలంగా పండించుకుంది కదా. మీరేం చేసినారు చెప్పండి. మీరు ఆడ కూర్చొని ఏదో చేసిన విమర్శించటమో, ఆయన చేయలేదంటామో, ఏదో కాలం లేని చెరువు చూపించి నీళ్లు రాలేదంటే ఎట్టారు మీరు? సభ్యత లేకుండా ఎప్పుడు మాట్లాడమండి సార్ అట్ట. ఆయన ఈ నెల్లూరు జిల్లాలో మరవలేనంత పనిచేశాడు. పశువులకు గాని జీవాలకు గాని మాకు రైతులకు గాని మాకు ధాన్యం పడియటం గాని ధాన్యం అమ్ముకునే దానికి అవకాశం ఇవ్వటం గాని చేశాడు సార్. మాకు ఆయన ఎప్పుడు సభ్యులు లేకుండా మాట్లాడబాకండి సార్. మాకు చాలా బాధాకరం అయ్యే పని. రైతులందరం కూడా మేము నీ గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వేం దాని గురించి అనుకోబాక, నువ్వు ఎప్పుడు విమర్శించబాక. అసెంబ్లీలో గాని ఎక్కడ కూడా మాట్లాడటం సభ్యత అయిన పని కాదు అది.